హలో, గుడ్ ఈవినింగ్ గైస్. నేను మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే. తమ్ముళ్ళు చూసే ఉంటారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏ విధంగా ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు ఎంఎన్సీస్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా క్రూషియల్ ఆర్ క్రిటికల్ అనేది చెప్పాలనుకుంటున్నాను. ఐటీలో డబ్బులు సంపాదించవచ్చు. అదే ఐటీలో చేసే ఒక్కొక్క చిన్న మిస్టేక్ మనం ఆ సంపాదనని ఆఫ్ చేసేసి మనం ఆ జాబ్స్ వదిలేసి వేరే జాబ్స్ వెతుక్కోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అది ఎందుకు జరిగింది, ఎలా జరుగుతుంది అనేది చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఏంటి? ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది అంతకుముందు ఎలా ఉంది, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉంది. అంతకుముందు అవుట్సోర్సింగ్ ఇస్తారు, ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఇస్తున్నారు. బట్ ఇప్పుడు అన్నీ డిజిటల్ ఎలా అయినాయో, మన అమౌంట్స్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది ఫోన్పేలో ఎలా చెక్ చేస్తున్నారో సేమ్ థింగ్. అలాగే మనం ఏ కంపెనీలో పనిచేస్తాం ఏంటి అనేది దానికి ఒక డిజీ వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక టూల్ క్రియేట్ చేశారు. ప్రజెంటు అంతకుముందు 1 or 2 కంపెనీస్ ఓన్లీ అవి ఫాలో అయ్యాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ ఫాలో అవుతున్నాయి. ఫాలో అవుతుంటే ఏం జరుగుతుందంటే, డిజీ వెరిఫికేషన్ ఇప్పుడు మీరు ఆన్బోర్డ్ అవ్వలేదు, జస్ట్ ఒక ఫస్ట్ రౌండ్ అయింది, లేకపోతే సెకండ్ రౌండ్ అవుతుంది. కొన్నిసార్లు హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత డిజీ వెరిఫికేషన్ లింక్ పంపిస్తారు. డిజీ వెరిఫికేషన్ లింక్ పంపించిన తర్వాత మీరు ఆ లింక్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేసినట్టే. మన పీఎఫ్ అకౌంట్కి, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్కి, 26A డాక్యుమెంట్స్కి, అన్నిటికీ వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేసినట్టే. వాళ్ళు ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క రూల్స్ ఉన్నాయి. కొన్ని కంపెనీస్లో 7 years చెక్ చేస్తున్నారు, కొన్ని కంపెనీలో 10 years చెక్ చేస్తున్నారు, కొన్ని కంపెనీస్లో ఎంటైర్ యువర్ కెరియర్ ఇయర్స్ మొత్తం చెక్ చేస్తున్నారు. అది డిపెండ్ అపాన్ కంపెనీ పాలసీ. అది మనం ఎప్పుడు ఇదే అని చెప్పి మనం ఎప్పుడు చెప్పలేం. కాకపోతే నేను విన్నది ఏంటంటే 10 years అనేది మటుకు కంపల్సరీ చెక్ చేస్తారు. 10 years, లాస్ట్ 10 years అనేది. ఒకవేళ డిజీ వెరిఫికేషన్లో కానీ మీకు గ్రీన్ కాకుండా వేరే వాళ్ళకి ఉంటాయి, గ్రీన్ కలర్, రెడ్ కలర్, అలా ఏ రెడ్ కలర్ వచ్చినా ఏది వచ్చినా కానీ వాళ్ళు 3 రీజన్స్ చెప్తారు. ఏదర్ మూన్ లైటింగ్ అంటే డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ చేసినట్టు, లేకపోతే మీ పిఎఫ్ ఆర్ యూఎన్ పోర్టల్లో ఏదన్నా డిస్టర్బెన్సెస్ ఉంటే వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతుంటారు. అండ్ అనదర్ థింగ్, కొన్ని కంపెనీస్లో నాకు జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నాను. నాకు ఒక కంపెనీలో ఏం జరిగిందంటే, నేను 1వ తారీఖు జాయిన్ అయ్యాను. బట్ నాకు పిఎఫ్ రోల్ అయింది మటుకి 1వ తారీఖు రోల్ అవ్వలేదు. సమ్ 4 days లేటర్గా పిఎఫ్ రోల్ అయింది. అది ఎందుకు రోల్ అయింది అనేది నేను ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి ఇచ్చుకున్నా కానీ వాళ్ళు వినలేదు. దానికోసం 7 years బ్యాక్, ఆల్మోస్ట్ 7 or 8 years బ్యాక్ది వాళ్ళు బ్యాక్గ్రౌండ్ 10 years బ్యాక్ది వాళ్ళు అన్నీ చెక్ చేసి బ్యాంక్ స్టేట్మెంట్లు తీపిచ్చారు నా చేత. అందులోనూ ఫస్ట్ 2-3 months ఎస్బీఐలో పడినా కానీ ఎస్బీఐ బ్యాంకుకి వెళ్ళి మరీ స్టేట్మెంట్ తీసుకురావాల్సి వచ్చింది. సో డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పాలంటే, డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ లాక్డౌన్లో అందరూ కొందరు చేశారు, ఓకే. బట్ ప్రజెంట్ డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ని చాలా సీరియస్గా కంపెనీస్ తీసుకుంటున్నాయి. కొంతమంది అసలు డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ 1 day ఉన్నా యాక్సెప్ట్ చేయట్లేదు. కొంతమంది మినిమల్గా 1 month ఉంటే కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు. అది కూడా వెరిఫికేషన్ లెటర్ ఆ కంపెనీ నుంచి తీసుకురండి అంటున్నారు. అది ఇంకా మన బై లక్ అంతే చెప్పాలి. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది డిజీ వెరిఫికేషన్ ద్వారా జరుగుతుంది. సో బీ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్. మీరు ఏ కంపెనీ చూసుకున్నా కరెక్ట్గా మీరు ప్రాపర్గా చూసుకోండి. పిఎఫ్లో ఆన్బోర్డింగ్ డేట్ ఎట్లా ఉంది, రిలీవింగ్ డేట్ ఎలా ఉంది, మన డాక్యుమెంట్లు ఎలా ఉన్నాయి. ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే ప్రీవియస్ కంపెనీస్లో వాటికి దగ్గరికి వెళ్ళి మార్పించుకోండి. ఎంఎన్సీస్లో మార్పించుకోవడం జరగదు, బట్ దాని ప్రకారమే చూసుకొని మీరు అన్నీ అప్లోడ్ చేయండి డాక్యుమెంట్స్. ఏ చిన్న వెరిఫికేషన్లో వచ్చినా కానీ వాళ్ళు బ్యాక్ వచ్చి మిమ్మల్ని కంపల్సరీ అది క్లియర్ అయ్యే వరకు మీకు ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ కాదు. మా ఫ్రెండ్ విషయంలో ఒకటి జరిగింది, డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ జరిగింది. వాడు ఇప్పుడు ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. ప్రజెంట్ ఉన్న కంపెనీ వరకు ఓకే, నెక్స్ట్ కంపెనీకి వెళ్ళాలంటే వాడి అన్నీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతున్నాయి. వాడు ఇప్పుడు ఒకటే మార్గం చేయాలి, అవుట్సోర్సింగ్లో జాయిన్ అవ్వాలి. థర్డ్ పార్టీస్ కింద ఎంఎన్సీస్కే పనిచేయాలి, బట్ అవుట్సోర్సింగ్ పేరోల్ అనేది మారుతూ ఉంటుంది, లైక్ కాంట్రాక్ట్ పేరోల్స్ లాగా జరుగుతూ ఉంటాయి. సో అది ఎప్పటికైనా ప్రాబ్లమ్సే. ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్, సైనింగ్ ఆఫ్.